యా హలో గాయ్స్, ముందు ఇది కింద పెడతా. అమ్మా, ఏంటిది ఎంత భారీగా ఉంది, ఇంత పెద్దగా ఉంది ఏంటని చూస్తున్నారా? సో ఇది ఒక సస్పెన్స్ అనమాట. అంటే బాక్స్ ఓపెన్ చేస్తే మీకు తెలిసిపోద్ది అనుకోండి. ఇదేంటంటే మన గేమింగ్ ఛానల్ కోసం ఒక స్టీరింగ్ వీల్ అయితే పర్చేస్ చేసామన్నమాట. సో దిస్ ఈస్ ఫర్ అవర్ ఆడియన్స్. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే అందరూ కూడా ఈ వీల్స్కి బాగా అట్రాక్ట్ అవుతున్నారు అనమాట. సో అందుకని చెప్పి నేను కూడా అమెజాన్లో అయితే పర్చేస్ అయితే చేశాను. సో 2 days బ్యాక్ పర్చేస్ చేశాను. ఇవాళ ఈవినింగ్ అయితే వచ్చిందనమాట. యాక్చువల్గా ఎప్పుడో రావాల్సింది, లేట్ అయిపోతుందని నేనే బయటికి వెళ్ళేసి ఆ నుంచి ఆర్డర్ అనేది తీసుకొని ఇంటికి వచ్చాను అనమాట. సో మొత్తానికి అయితే తీసుకొచ్చాం. సో ఇక మనం దీన్ని అన్బాక్సింగ్ అయితే చూద్దాం. ఇందులో ఏమేమి ఉంటాయి, దీన్ని మనం మన పీసీకి ఎలా కనెక్ట్ చేసుకోవాలి, అలాగే లాస్ట్లో దీని ప్రైస్ ఇప్పుడు ఎంత ఉందనేది కూడా మీకు వీడియో ఎండింగ్లో కానీ మధ్యలో కానీ ఎక్కడైనా కానీ చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరు స్కిప్ చేయకుండా వీడియో చూసారంటే ఇన్ కేస్ ఎవరైనా కొన్ని ఎలా ఫిక్స్ చేయాలో అర్థం కాకపోయినా కూడా ఈ వీడియోలో అయితే డీటెయిలింగ్ ఉంటుంది. అఫ్కోర్స్ దీనికోసం పర్టికులర్గా ఇంకొక వీడియో అయితే చేస్తాను. మనం ప్రతి గేమ్కి ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. ప్రస్తుతానికి అయితే అన్బాక్సింగ్ అయితే చూడండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కత్తికి పొదును పెట్టి కోస్తే బాక్స్ బద్దలైపోవాలి అంతే. చేస్తున్నాను చూడండి అన్బాక్సింగ్. మరి లోపల ఏముంటుందో, అసలు అది డ్యామేజ్లో ఉందో మంచిగా ఉందో మనకైతే తెలియదు. లెట్స్ చెక్. ప్యాకేజ్ అయితే మాత్రం భలే ఉంది. అంటే మెంబర్షిప్ తీసుకున్నామని కావాలి ఇట్ ఇచ్చాడేమో మనకు తెలీదు. ప్రస్తుతానికి అయితే బాగుంది. ఈ పక్క ఓకే, ఏడ కూడా కత్తికి పొదును తగ్గిపోయింది. మళ్ళీ పెడతా ఉండు. ఓకే, అదే. వావ్ 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 వావ్. ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండేదన్నమాట. సో మొత్తానికి ఆ కోరిక అయితే తీరిపోయింది. బాక్స్లో బాక్స్, ఈ బాక్సే మనకి మెయిన్. బాక్స్ అయితే అమ్మా కూర్చొని తీయడం కష్టంగా ఉంది. నిలబడుకోండి. ఓరే బాబు, ఏం కాలేదులే. అబ్బా ఏముంది గురు, చూడండి. ఇట్స్ ఏ ప్లే స్టేషన్ అప్రూవ్డ్, అంటే ప్లే స్టేషన్కి సపోర్టెడ్ అనమాట. లాజిటెక్ మోడల్ నెంబర్ ఎంత అంటే G29 అనే ఒక స్టీరింగ్ వీల్ని అయితే మనం పర్చేస్ చేసాం అనమాట. ఇప్పుడు దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలా? నేను పెట్టడమే రివర్స్లో పెట్టానా? ఓకే ఓకే, ఏడుంది. ఇదన్నమాట మ్యాటర్. సో ఈ బాక్స్ని కూడా ఓపెన్ చేద్దాం, చూద్దాం లోపల ఏముందో మొత్తానికి. సో సీల్ అయితే బ్రేక్ చేస్తున్నాను. చూడండి చూడండి చూడండి. వస్తున్నాడు 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 బిషా, వస్తున్నాడు 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 బిషా. తీసేసాం అనమాట మొత్తానికి. ఓకే, ఏ ఓపెన్ చేయగానే మనకి ఓరే స్వామి ఏంది ఇన్ని సామాన్లు ఉన్నాయి ఇందులో. ఇదేంది ఇది, ఏ పనులు చేయకూడదు అనమాట మనం. ఓకే, ఇది వచ్చేసి గైడ్. ఇది ఏ బొక్కలో ఏది పెట్టాలి అదంతా కూడా ఇందులో ఉంటుంది అనమాట. సో మీకు తెలియకపోతే ఒకసారి దీన్ని కూడా చెక్ చేసి చేయండి. ఇకపోతే మనకి లోపల ఏమున్నాయి అనేది చూద్దాం. వాట్ ఈస్ దిస్? వంకాయ పులుసు అయితే కాదు. ఇది వచ్చి పవర్. దీనికి పవర్ కూడా ఇవ్వాలా? దీనికి పవర్ కూడా ఇవ్వాలి గైస్. సో ఏమో ల్యాప్టాప్కి ఇచ్చినట్టు ఇచ్చాడు ఇది. సో దీన్ని ఓకే, దీన్ని ఎలా దోపి దీన్ని ఎత్తి ప్లగ్లో దోపి దీన్ని ఎత్తి స్టీరింగ్ దోపాలన్నమాట. సో ఇది ఒకటైతే ఇచ్చాడు అనమాట. అలాగే అబ్బా వా ఏం బురుగు ఉందిరా నాయన, చాలా బురుగు ఉంది. వా చూడండి ఎలాగుందో. ఇది తీసేసి చూపిస్తా. చూశారు కదా, వావ్. అసలు నిజంగా ఈ క్లచ్ బ్రేక్లు ఇవన్నీ నిజంగా ఒరిజినల్ బండికి ఎలాగ ఉంటాయి సేమ్ అట్టే ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. సో దీన్ని కూడా ఒకసారి పక్కన పెడదాం. అబ్బో చాలా బురువు ఉన్నాయి. ఇంకేమున్నాయి ఈ పక్క? సో ఇంక ఈ పక్క అయితే ఏం లేవు. ఇప్పుడు మెయిన్ చీజ్
మెయిన్ ఐటమ్ అయితే బయటకు రాబోతుంది. సో చూడండి, చూసి తరించండి. సో మొత్తానికి వచ్చింది, బయటకు వచ్చింది. చూపిస్తా ఉండండి. చూసారు కదా, కవర్ తీసి చూపిస్తా ఉండండి, ఇంకా బాగుంటుంది. వావ్, బాబా బాబా బాబా, ఏముందరా బాబు. ఎట్టకూడదు దోలొచ్చి దీన్నే, అటు దోలకూడదు, ఎట్ట పడితే అటు దోలకూడదు, ఇట్ట దోలాల. భలే ఉంది. సో ఎక్సలెంట్గా ఉంది. సో ఇదన్నమాట స్టీరింగ్ వీలు. చూసారు కదా ఎలాగుందో, మామూలుగా ఉండదు. ఈ కింద ఉన్నాయి. ఓకే, దీని కింద మనం వైరింగ్ అయితే ఇచ్చాడు అనమాట. సో దీన్ని మనం పీసీలో అయితే పెట్టాలి, మన సిపియుకి. ఓకే, ఈ వైపు మాట వైరింగ్. సో నెక్స్ట్ దీన్ని ఎలా ఫిట్ చేయాలనేది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, పదండి. ఓకే, సో మొత్తానికి మన గేమింగ్ రూమ్లోకి అయితే వచ్చేసాను అనమాట ఇప్పుడు. సో ఇప్పుడు నేను ఎక్కడైతే దీన్ని ఫిట్ చేయాలన్నమాట. బట్ ఏంటంటే నాకు కొంచెం స్పేస్ తక్కువ ఉంది. ఈ కీబోర్డ్ని అయితే తీసి కింద పెట్టాలి. సో ఒక చిన్న వర్క్ అయితే ఉంటుంది అనమాట. సో చిటికలో అట్లన్నిటిని మాయం చేసి మేము ముందుకు వచ్చేస్తాం. ఓకే ఓకే, మొత్తానికి మనం అయితే ఏడైతే ఇది క్లీన్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏ అయితే వైరింగ్ పెట్టాలో అవి అయితే చూపిస్తాను, ఒకసారి రండి. సో మనం ముందుగా ఈ పెడల్ ఉంది కదా, దాని అయితే కింద మనకు కంఫర్ట్గా పెట్టుకుందాం. ఓకే, కంఫర్ట్ అయినా. ఓ అమ్మ, జరగట్లేదు, చాలా గట్టిగా ఇది. ఓకే, దీన్ని కాసేపు ఇక్కడ పెడదాం. అలా ఉందమ్మా సరోజా. ఓకే, ఓకే. సో ముందుగా మనం ఏంటంటే ఈ వైర్ ఏదైతే ఉందో దీన్ని ఇక్కడ మనకి ప్లగ్-ఇన్ ఇస్తాడు అనమాట. సో అందులో అయితే మనం పెట్టాలి. సో ఇక్కడ మనకి ఆల్రెడీ ఉంటుంది, గేర్కి సపరేట్గా ఉంటుంది, బ్రేక్కి సపరేట్గా సింబల్స్ అయితే మీరు చూసారు కదా, ఇక్కడ సింబల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ సింబల్స్ని బట్టి మనం అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, ఈ బ్రేక్ది దీనిది బిగిచ్చేద్దాం. ఓకే, పట్టినట్టే ఉంది. యా, పట్టేసింది. సో దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ చుట్టి పెట్టుకున్నాం అనుకో, వైర్ ఎక్స్ట్రా చాలా ఉంది కదా, సో ఆ వైర్ అనేది సేవ్ అయిపోద్ది. ఓకే, సో ఒకటైతే సెట్ అయిపోయింది. దీన్ని మనం ఈ విధంగా, సో ఇక్కడ మనకి క్లాంప్స్ ఉంటాయన్నమాట వైర్ వచ్చిన తర్వాత. సో వాటికైతే ఈ విధంగా ఉంచేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే దీనిలోకి దూర్చాలి. ఎట్లా, ఇది ఉంది. సో దీన్ని మనం ఇలా ఈ విధంగా లూజ్ చేసుకున్నాం అంటే ఇది అనేది లూజ్ అయిపోద్ది. యా, ఎంతవరకు లూజ్ అవుతుంది? సో ఇంతవరకే లూజ్ అవుతుంది. ఓకే, ఇది వచ్చేసేటట్టుందా, ఎలా వస్తుందో కానీ ఇదైతే వస్తుంది అనుకుంటా. వచ్చింది. సో దీన్ని తీసుకుంటే మనకి ఏంటంటే కొంచెం ఆ గ్యాప్ అనేది సేవ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఏంటంటే మనం ఒకవేళ ఈ టేబుల్ ఎంత ఎక్కువ ఉన్నా కూడా ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి ఇవి అయితే రిమూవ్ చేసుకోవడానికైతే, అబ్బా రావట్లేదురా బాబు, ఏంది ఎంత గట్టుకున్నాయి. ఓకే, సాధించాం. సో ఈ విధంగా అయితే వస్తాయన్నమాట. వైర్ ట్రామ్మ నువ్వా, ఊడిపోకూడదట. ఓకే, సో దీన్ని మనం ఈ విధంగా ఇక్కడైతే సిట్టింగ్ చేసుకోవాలి. వైర్ కొంచెం ఇది చిన్నదైనట్టుగా ఉంది కదా. ఓకే, సరిపోయింది. సో ఈ విధంగా ఈ వైర్ని అయితే మనం ఇలా ఉంచుకొని ఖచ్చితంగా మీరు అక్కడ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే పెట్టండి, లేదంటే ఏమవుతుందంటే బండి కాస్త బొక్కబొరలు పడుతుంది అనమాట. సో ఇచ్చిన తర్వాత మనం దీన్ని అయితే టైట్ చేసుకోవాలి. సో రెండు పక్కల ఈ విధంగా అయితే టైట్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్.
సో రెండు పక్కల ఈ విధంగా అయితే టైట్ చేసుకోవాలి. సో ఐ థింక్ టైట్ అయినట్టుంది. ఓకే, టైట్ చేసిన తర్వాత ఈ బటన్స్ ఇవి ప్రెస్ చేయాలి. సో ఇలా ప్రెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే నాట్ హీలింగ్, చూసారు కదా, కంఫర్ట్గా ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. సో వైర్లు అంతా కూడా మనం సెట్ చేసేసాం కాబట్టి నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే పవర్ అయితే ఇవ్వాలి కదా. అవును, పవర్ ఎక్కడ ఇవ్వాలి? బిగించడానికి బిగించేసాం. ఐ డిడ్ సంథింగ్ రాంగ్, ఐ థింక్. 1 సెకండ్ గైస్, మనం ఏదో మిస్ అయ్యాము. కింద మనం పవర్ సప్లై, ఇది పవర్ ఇవ్వడం మర్చిపోయినట్టుకున్నాము. అన్నీ ఇచ్చాం కానీ ఈడ ఈ ఒక్కలో ఇది దూపాలన్నమాట, దీన్ని మర్చిపోయాం అనమాట. సో ఇలా ఉంటుంది, ఏం తెలియకుండా మళ్ళీ యూట్యూబ్లో చెప్తే ఇలాగ ఉంటుంది అనమాట. చెమటలు గారిపోతున్నాయి, బా భయంకరంగా ఉన్నాయి కదా చెమటలు మాత్రం. సో ఇందులోకి దీన్ని ఇచ్చేసాక ఒక చుట్టు ఇలా అయితే చుట్టుకుంటున్నాను, ఎందుకంటే వైర్ అనేది పాడవకుండా ఉండాలి కదా. సో దానికోసం అని చెప్పి ఈ విధంగా అయితే ఒక రౌండ్ అలా చుట్టేసి, మా పడబాకమ్మా కాసేపు అట్టుందా. ఓకే, అలా చుట్టేసి ఇలాగైతే దీన్ని లాగేస్తున్నాను. సో సింపుల్ అయిపోయింది. వైరింగ్ మొత్తం అంతా ఇచ్చాం, ఇంక నాకు తెలిసి ఇక్కడ ఇవ్వవలసింది ఏం లేదు. మన దగ్గర గేర్లు అవి వేసుకోవడానికి అది లేదు కాబట్టి ఎనఫ్ అయిపోయినట్టే. ఇంక ఇంతటితోటి ఇక్కడ పంచాయతీ. ఇంకేమన్నా ఉంటే దాంతో మనం అక్కడ కరెంట్కి ఇచ్చుకొని చెప్తాను ఆ ప్రాసెస్ కూడా. సో ఫస్ట్ మనం దీన్ని అయితే ప్లగ్ ఇన్ చేసేద్దాం. సో చాలా నీట్గా అయితే పెట్టుకోవాలన్నమాట, వైర్లు అంతా కూడాను చూసుకొని కరెక్ట్ పొజిషన్లో పెట్టుకున్నాం అన్నట్టయితేనే మంచిగా ఉంటుంది. లేదంటే ఏమవుతుందంటే కేల్ కత్తం దుకాణం బంద్, చెమట దారలా గారుతుంది నాకైతే. సో మొత్తానికి టైట్ చేసామా? ఓకే, ఈ పక్క టైట్ అయిపోయింది, ఈ పక్క కూడా టైట్ అయిపోయింది. యా కదా. ఓకే, ఓకే టైట్ అయిపోయింది. ఎస్, వచ్చాము పొజిషన్లోకి అయితే వచ్చింది బండి. ఇది మనకి బ్రేక్లు అనమాట, ఎలాగ పడితే అలాగ వేసుకోవచ్చు, మన ఇష్టం, ఎవరు అడగరు. ఏం వెనక్కి వెళ్ళిపోతుందా. సో ఇవి బ్రేక్లు. సో వీటిని అయితే ఇప్పుడు మనం ఇంక దీంతో పని లేదు, దీని పక్కన పెట్టుడే. కొంచెం అటుబొమ్మ వెనక్కే, ఏమన్నా ఉంటే మళ్ళీ చూసుకుందామా. ఓకే, ఇది వచ్చి మనం ఈ వైరు స్టీరింగ్ వైరు, ఈ స్టీరింగ్ వైర్ ఏదైతే ఉందో ఇది మనం పీసీకి ఇవ్వాలన్నమాట. పీసీకి అయితే ఇచ్చాము. ఓకే, ఇట్స్ కనెక్టెడ్. నెక్స్ట్ తర్వాత ప్రాసెస్ ఏంటంటే దీనికి మనం పవర్ అనేది ఇవ్వాలి. సో ఇది మనకి పవర్ ఇచ్చేదానికి అనమాట. సో ఇది మనకి పవర్ ఇచ్చేది. సో దీనికి మనం పవర్ అనేది ఇవ్వాలి. సో నా ప్లగ్ వెనకే ఉంది, నో ప్రాబ్లం, ఇచ్చేద్దాం. ఇచ్చిన తర్వాత ఇంకా కొంచెం ప్రాసెస్ అయితే ఉంది. సో ఆ ప్రాసెస్ ఏంటంటే మనం దీనికి ఒక యాప్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, వైబ్రేటింగ్ మాత్రం ఎక్కువ ఉంటుంది గైస్, ఇది చాలా వైబ్రేట్ చేస్తుంది, డిస్టర్బెన్స్ చేస్తుంది స్టీరింగ్. డ్రర్ అంట, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఏమంటారు, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ వస్తుంది దీనికి. ఓ గైస్, పట్టిద్దా? చాలా చిన్నగా ఉంది కాబట్టి ఇక్కడే పెడదాం. ఓకే, సో అబ్బా పవర్ వచ్చిందా? ఈసీ మొత్తం ప్లగ్గులతో నిండిపోయింది. సో వన్స్ మనం కనెక్ట్ చేయగానే దాని అంతా అదే క్యాలిబ్రేట్ చేసుకుంటుంది అనమాట. సో చూసారు కదా, క్యాలిబ్రేషన్ అయితే అయిపోయింది. దాన్ని చూపించాలి, చూపించావు కదా. ఓకే, సో ఈ విధంగా క్యాలిబ్రేట్ అయితే అయిపోద్ది అనమాట. ఓ స్టీరింగ్ వీల్ అయితే చాలా టైట్గా ఉంది గాయస్. ఓ బాయ్, ఇప్పటి వరకు సింపుల్గా అలా తిప్పితే తిరిగేట
ఆ, యా, ఇది వరకు సింపుల్గా ఇలా తిప్పితే తిరిగిపోయేది, ఇప్పుడు ఏంటో గట్టిగా ఉంది, అస్సలు తగ్గేది ఎలా అంటుంది. ఆ, అస్సలు తగ్గేది లేదా అంటుంది. బాబా, ఆ ఫీలింగ్, ఓహోహోహో, ఎంత బాగుందో. ఎట్ట తిప్పినా డ్రిక్ దాని పొజిషన్లోకి అది వచ్చేస్తుంది అనమాట. సో ఫిట్టింగ్ అయితే ఇంతే గ్యాస్, చాలా సింపుల్, మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. తర్వాత మనం ఇందులోకి ఒక యాప్ కూడా డౌన్లోడ్ చేయాలి. సో ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి దీన్ని ఎలా యూజ్ చేయాలన్నది కూడా నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది. అన్నట్టు దీని ప్రైస్ మీకు చెప్పలేదు కదా. ఈ ప్రైస్ నాకు అమెజాన్లో నేను 2 రోజుల క్రితం కొన్నాను అనమాట. సో అప్పుడు నేను కొనేటప్పటికి 24,995 రూపాయలు, అంటే 25,000 రూపాయలు అయితే పడింది అనమాట నాకు ఇప్పుడు దీని ప్రైస్ అయితే. సో అంత ప్రైస్ ఎందుకురా బాడుకోవాలని మీరు అనొచ్చు. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది. నాకు దీని పిచ్చి, టోటల్ పిచ్చి, కొనేసిన. మీకు కూడా పిచ్చి ఉంటే, మీ దగ్గర సంపాదించి డబ్బులు ఉంటే మీరు కూడా కొనేసుకోండి, ఎవరు అడగడు. అర్థమైందా? సో అదనమాట మ్యాటర్. ప్రైస్ అయితే అది పడింది అనమాట, అమెజాన్లో ఉంటుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, బై లింకు. మీకు అమెజాన్లో ఎత్తుక్కొని ఎంత తేటా ఎందుకురా అనుకుంటే మాత్రం డైరెక్ట్గా లింక్ అయితే యూజ్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట. ఇది ప్లే స్టేషన్కి కూడా అప్రూవ్డ్ అనమాట. మనకి ఇక్కడే ఇస్తాడు PS3 PS4 అని చెప్పి. PS4 పెడితే PS5 కూడా పనిచేస్తుంది, నో ఇష్యూస్ అనమాట. ఇంకా నెక్స్ట్ పోతే అంతే. దీని తర్వాత ప్రాసెస్ అనేది కూడా నేను తర్వాత వీడియోలో అయితే మీకు అప్డేట్ చేస్తాను. అది చూడాలనుకుంటే కనుక మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్, అలాగే మంచి మంచి గేమింగ్ తోటి అయితే మీ ముందుకు వచ్చేస్తాను అనమాట. నెక్స్ట్ వీడియోలో గేమ్ ప్లే కూడా చూపిస్తాను దీంతో. మిస్ అవ్వకూడదంటే మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. వాళ్ళకైతే ఇంతే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై. అన్నయ్య